ఎందుకో చెప్పమంటారా? మన కిబోలో ఏ కంపెనీకి లేనటువంటి గ్రోతింగ్, 12 కోట్ల మంది ఉన్నటువంటి సంస్థ మనది. ఎక్కడో ఒక స్టార్ హోటల్లో ఫంక్షన్ చేసుకోవాల్సిన సెలబ్రేషన్ ఇది. అలాంటిది మళ్ళీ మన జిఎల్పురంకే వచ్చి మళ్ళీ మై నీడ్స్ని లాంచ్ చేస్తూ మనకంటూ ఒక జీవితాన్ని ప్రసాదిస్తున్న డాడీ గారికి ఎన్నిసార్లు మనం కృతజ్ఞతలు చెప్పుకున్నా తనువు తీరునది. మా పిలుపుని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి 4 నియోజకవర్గాలు దాటి వచ్చారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిబోలో ఒక ఎత్తు అయితే మన మై నీడ్స్ అనేది అందనంతా శిఖరంలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్. డాడీ చాలాసార్లు మనకు చెప్పారు, ఏమని? మై నీడ్స్ అనేది నా దత్తత పుత్రిక. ఆ ప్రాజెక్ట్ ఎంత లోతైనది, మనందరికీ ఎంత ఉపయోగకరమైనది కాకపోతే ఆ మాట డాడీ నోట నుండి రాదు. అంతేనా కాదా? చెప్పండి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఇక్కడికి వచ్చారు అనేసి అంటేనే ఏదో వెళ్ళామా చూసామా వచ్చామా అనేవాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. మేము పిలిచిన వెంటనే ఎంతో దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనా? అంటే మనకంటూ ఒక భవిష్యత్తు ఉంది. మాకు మీ నియోజకవర్గం దాటి, మీ జిల్లా దాటి, మన ఆంధ్ర దాటి ఇండియాలో ఉన్న 28 జిల్లాల్లో కూడా 28 రాష్ట్రాల్లో కూడా 12 కోట్ల మంది కిబో మెంబర్స్తో పెద్ద కమిటీగా మారిందానికి కారణం ఈ జిఎల్పురమే మన కిబోకి జన్మనిచ్చింది. చూడటానికి లేదా మాట్లాడుకోవడానికి గిరిజన ప్రాంతం అయినా సరే, గిరిజన ప్రాంతం అంటే మీకు తెలుసు కదా, కొండ పైన. అవునా? మన ఇండియాలో అత్యంత కమ్యూనిటీ అయిన పెద్ద కొండపైన కూర్చోబెట్టి మీ అందరికీ పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు తెలిసి భారతదేశంలోనే మన కంపెనీకి ఉన్నంత కమ్యూనిటీ ఏ కంపెనీకి లేదు. ఏ కంపెనీకి లేదు అంత కమ్యూనిటీ మన కమ్యూనిటీకి ఉంది. దీన్ని ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ ఏరియాలో చాలా వరకు ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా కాయిన్స్ వెళ్ళి, ఒక రకంగా చెప్పాలంటే జిఎల్పురం కిబో కాయిన్స్కి ఫ్యాక్టరీ లాంటిది. అవునా? ఇక్కడి నుంచి, ఈ ఫ్యాక్టరీ నుంచే, ఇక్కడి నుంచే దేశం అంతా మన కాయిన్స్ సరఫరా చేయబడుతుంది. అంత పెద్ద కమ్యూనిటీ ఇచ్చినటువంటి మీకు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా అది రుణం తీర్చుకోలేనిదే అవుతుంది. సో అమాయకంగా కనబడినా సరే భారతదేశం అంతా వినబడేలాంటి మంచి స్వరంతో ముందుకు తీసుకెళ్ళిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనం మైనీడ్స్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే మనకి కిబోకి జన్మనిచ్చింది ఇక్కడి నుంచే. మళ్ళీ మైనీడ్స్ కూడా మీ ఆశీర్వాదం కావాలని అన్ని చోట్ల ఉన్నారు లేదా? మా అమ్మకు కూడా లెక్క పెట్టిండదు, అది తెలీదు. అంటే అందరిళ్ళల్లో ఉంటారని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 500 రూపాయల నోటు ఉంది అంటే మీరు 1036గా చెప్పాను, 500 రూపాయల నోటు ఉంది. ఆ పక్కనే చేంజ్ షాప్ అని ఇంకోటి ఇస్తున్నాను, మీకు కనిపిస్తుంది. ఈ నోట్ని ఇలా టచ్ చేసి చేంజ్ షాప్లోకి ఇచ్చేస్తే మీకు చేంజ్ ఇస్తుంది. మీది
మీకు 100లే అడిగారు, 100 వచ్చేస్తాయి. లేదు, మళ్ళీ 100 ఇచ్చి నాకు 10 రూపాయలు కావాలంటే 10 పదులు ఇచ్చేస్తుంది. షాప్ కదా, మీరు అడిగిన ఎన్ని ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అవతల వారికి ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఇంకెంత కావాలి మనకి? 5 రూపాయలు. అక్కడే 5 రూపాయల నోట్ ఉంటే కిందకి లాగాలి. ఇంకెంత కావాలి మనకి? 2 పైసలు. పైసలు కూడా ఉంటుంది, కిందకి లాగాలి. ఒకసారి లెక్క చూసుకోండి, టచ్ చేసుకోండి. ఏంటి అడిగారు, ఆ షాప్ వాడికి వెళ్ళిపోతుంది. మనం ఇది మార్చుకోగలం లేదా? My dear Kibo and Miners family members, love you. Good morning. Daddies, thank you రా. చాలా అద్భుతంగా కోఆపరేట్ చేస్తున్నారు. నాకు నిన్న ఏమైందంటే, నేను ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు ఇది పెట్టాల్సి వస్తుందంటే, నిన్న చాలా ఫాస్ట్ అయ్యేసరికల్లా మనకి ఇబ్బంది అయ్యి రాత్రంతా మళ్ళీ దాని మీద వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఆన్ చేశాను. ఆన్ చేస్తే ఒక్క నిమిషానికి 100కి పైబడి లాగిన్స్ అవుతున్నాయి. ఒక్క నిమిషానికి 100కి పైబడి వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక అరగంట క్రితం వరకు ఇంకా పెరిగేలా ఉన్నాయి. దాంతో ఏమవుతుందంటే, దీన్ని ఈ గూగుల్ వాళ్ళు వీళ్ళంతా ఇంత ఫాస్ట్గా ఎందుకు అవుతుంది అని, తర్వాత మన ఫోన్పే ఇవి ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఒక్క నిమిషంలో ఇంత అని, నేను ఇచ్చిన మెసేజ్లు కూడా టక్మని మొత్తం ఎగిరిపోయాయి అనమాట. చాలా దారుణంగా అవుతున్నాయి అనమాట అవి. మైనస్ మీద తీసుకున్న మెసేజ్లు ఇప్పుడు మళ్ళీ దాన్ని పెంచుతున్నాను. మళ్ళీ ఈ మధ్య అంతా వాడాం కదా, బ్యాలెన్స్ ఇవన్నీ అయిపోయాయి అనమాట. అంటే ఒక క్రౌడ్తో వెళ్ళే కంపెనీలు సహజంగా చాలా తక్కువ ఉంటాయి. ఒక కంపెనీ పెడతారు, ఆ కంపెనీలో వచ్చే వాళ్ళని బట్టి అలా క్రమేపీ పెరుగుతూ ఉంటే పెంచుకుంటూ వెళ్తుంటాం. కానీ భగవంతుడు తర్వాత మీరు నాకు ఇచ్చినటువంటి శక్తి ఏంటంటే, ఇంత పెద్ద క్రౌడ్, ఆ క్రౌడ్కి అది దారుణంగా బాక్సులు బద్దలైపోతున్నాయి వాటితో. దాని మీద ఏమైందంటే వాళ్ళకు కూడా అరే ఇన్ని ఎక్కువ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళకు కూడా డౌన్ వస్తుంది. ఇందాక వీళ్ళు ఫోన్పే కూడా ఆపేశాడు. మీకు ఒక అరగంట క్రితం ఇబ్బంది వచ్చి ఉంటుంది, మీకు చూసిన వాళ్ళకి తెలుస్తుంది, చేస్తున్న వాళ్ళకి. మళ్ళీ వాడితో మాట్లాడిన తర్వాత ఇది సార్ మా పరిస్థితి అంతా అని చెప్తే మళ్ళీ దాన్ని ఆన్ చేసాడు. ఇప్పుడు వాడు వేరే పర్మిషన్ ఏది చెప్పాడు, అది తీసుకుంటున్నాను. సో దాని మీద ఓవర్గా వెళ్తుందన్నమాట ఇది. ఆ వెళ్ళటం మూలాన మనకి ఈ స్ట్రగుల్స్ వస్తున్నాయి. ఈ స్ట్రగుల్స్ మంచిదే, మనకి బిజినెస్ ఎక్కువగా వెళ్తుంది. కానీ దాన్ని అర్థం చేసుకునే మనసు కూడా మీ అందరికీ ఉండాలి. ఇక మీదట కొద్ది రోజులు పలానా టైం నుంచి పలానా టైం దీన్ని ఆపాల్సిన పరిస్థితి వస్తుంది, అంటే డెవలప్మెంట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మనం యాడ్స్ ఇవ్వలేదు. యాడ్స్ని నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. ఇప్పుడు శాంపిల్కి కొన్ని యాడ్స్ ఇచ్చాను, చూస్తారని అంతే. నేను ఒరిజినల్గా యాడ్స్ అనుకునేవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి అప్డేట్ అవుతాయి. అవి వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా మనం వెండర్ పోర్టల్ ఇవ్వలేదు. వెండర్ పోర్టల్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా అవుతుంది. వెండర్ పోర్టల్ వెళ్ళేసరికి కస్టమర్ పోర్టల్ అవుతుంది, అది ఇంకా అవుతుంది. ఇప్పుడు మనకేమవుతుంది, ఒక రీఛార్జ్ చేసుకోవడమో, ఒక ఇంటి పన్ను కట్టడమో, లేదంటే ఒక గ్యాస్ది కట్టడమో, లేదంటే కరెంటు కట్టడం, ఇలాంటివి చేస్తున్నాం కదా. అలాంటివి చేస్తేనే ఈ స్ట్రోక్ పడుతుంది. మరి మనం నార్మల్గా వెళ్ళేటువంటి కస్టమర్ పోర్టల్కి వెళ్తే ఎలా? మనకున్న క్రౌడు ఒక్కడు రోజు కొన్నా, ఒక్క ఐటమ్ వాడినా, ఓ చాక్లెట్ కొన్నా, లేకపోతే ఒక కూరగాయ ఒకటే కొన్నా ఎంత వస్తుంది? దీన్ని తట్టుకునే విధంగా ఇప్పుడు మళ్ళీ మొత్తం మారుస్తున్నాం. అది నాకు ఐడియా ఉంది. మీరు అనొచ్చు డాడీకి తెలియదు ఏంటిది, నాకు తెలుసు. కానీ ఈ మిగిలిన ఆ పేమెంట్ గేట్వేస్, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి
ఎలా ఉంటుంది, మిగతా ఎలా ఉంటాయి అనేదేమో నాకు అనుభవం లేదు కదా. మీలాగా ఏదో 1-2 సార్లు ఎవరైనా వాడుంటారు. నేనైతే ఫోన్పే కూడా వాడను, అసలు అదే వాడను, మీకు తెలుసు అందరికీ. దాని మీద ఏంటంటే మనం భగవంతుడు ప్లస్ మీరు, దేవుడు ప్లస్ మీరు ఇచ్చిన క్రౌడు అద్భుతం. దాని మీద కొన్ని చిన్న ఏమైనా వస్తే దాన్ని అన్యదా భావించకుండా మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం. మన కాయిన్ ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళగలం. ఇన్నాళ్ళు నేను పట్టుకెళ్తాను అనేవాడిని, ఇప్పుడు నాకు ఆ దిగులు లేదు, మనం తీసుకెళ్తాం అంటాను. ఎందుకంటే మీరు కూడా కలిసి వచ్చారు, మీకు కూడా అదే లక్ష్యం ఉన్నది. హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీవన్, హ్యాట్స్ ఆఫ్. మనం మిగతా పనులన్నీ చేసుకెళ్ళిపోదాం. నేను 6 గంటలు పడుకున్నాను రాత్రి. అక్కడ జీలపురం నుంచి వచ్చేసరికి 12 అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ నేను ఈ సాఫ్ట్వేర్తో మాట్లాడేది ఇది చేసి మళ్ళీ 4 గంటల తర్వాత మెసేజ్లు ఇచ్చి పంపించుకొని అవన్నీ చేసేసరికి 6 అయింది. 6కి పడుకుంటూ ఇప్పుడు ఒక అరగంట క్రితం లేచాను. మళ్ళీ ఇప్పుడు ఈ పనులన్నీ చూస్తాను. లవ్ యూ డాడీస్. మీ సపోర్ట్ ఎలవేళలా నాకు ఇలాగే ఉంచండి. చిన్న అవంతరాలు వచ్చినా సరే నేనే మీరై దాన్ని అర్థం చేసుకుని ఒకరికొకరు సాయం చేసి చెప్పండి. లవ్ యూ డాడీస్, లవ్ యూ. కుమ్మేద్దాం అని అన్నాను కానీ కుమ్మేస్తున్నారు మీరు. లవ్ యూ రచన. ఎవరైనా నన్ను అబద్ధం చేసుకున్న వాళ్ళు ఉంటే కొద్దిగా ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఇదంతా మన కోసం, మన పిల్లల కోసం. వాటిలన్నింటినీ కొద్దిగా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ.